హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయపోయేది ఆలు పూరి. ఆలు పూరి చేసేదానికి మనం ఒక 250 గ్రామ్ గోధుమ పిండి ఎత్తుకుపోతాము. దాంతో ఒక 4-5 బంగాళదుంపని బాగా ఉడకపెట్టేసి మళ్ళీ దాన్ని తురిమి దీంతో వచ్చి మనం కొద్దిగా మసాలాస్ యాడ్ చేసి మనం చేయపోతాము. రెండో ఎట్ట చేస్తాను చూద్దాం. చూసారంట, నేను ఒక 4 బంగాళదుంప ఎత్తుండాను, ఉడకపెట్టేసి 3 వచ్చి తురిమి పెట్టేసి ఇంకా ఒకటి ఉంటుంది. ఇది ఒక 250 గ్రామ్ గోధుమ పిండి ఎత్తుండాను. 1 చెంచా నూనె ఎత్తుండా, ఓమం వచ్చి సగం చెంచా ఎత్తుండాను, కావాల్సిన ఉప్పు, మిరప్పొడి 1 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, సగం చెంచా గరం మసాలా, కొద్దిగా పసుపు పొడి. మనం ఉండే అదో బంగాళదుంపని మనం తురిమేస్తాం. నేను వచ్చి ఇప్పుడు నేటికి చిన్నదిగా 4 బంగాళదుంప ఎత్తుండాను. బాగా అది ఉడకపెట్టేసి నేను తురుముతూ ఉంటాను. చూడండి, ఈ విధంగా మనం తురిమి మొత్తం బంగాళదుంపని ఎత్తుకుంటాం. చూసారా, ఈ విధంగా మనం తురుముంటాం. ఇప్పుడు మనం పిండి కలుపుతాము. చూడండి, పిండి వచ్చి ఈ కప్పులో నేను 2 కప్ ఎత్తుండాను. 1 కప్ లోపల వేసి ఉండాను, మళ్ళీ ఇది 1 కప్, 2 కప్ పిండి ఎత్తుండాను. దీంట్లోనే మనం కొద్దిగా కావాల్సిన ఉప్పు వేసుకుంటాం. పిండికి సరిపడిన ఉప్పు వేసుకోండి. బంగాళదుంప, తురిమిన బంగాళదుంపను వేసి బాగా కలుపుకుంటాం పిండిలో. చూసారా, బాగా కలుపుకండి మొత్తం కలిసేట. పిండి బంగాళదుంప అన్ని మొత్తం కలిసేట మనం కలుపుకునాల. దీంతో వచ్చి మనం గరం మసాలా, పసుపు వేసుకుంటాను. మళ్ళీ ఓమం వేస్తున్నా, మిరప్పొడి, ధనియాల పొడి, బాగా ఉత్తుకోండి పిండిని. చూసారా, కొద్దిగా మనం ఇప్పుడు నూనె పోసుకుంటాం. మళ్ళీ మనం నీళ్ళు కొద్దిగా యాడ్ చేసి పిండి కలుపుకుంటాం. చూసారా, నీళ్ళు వచ్చి మనం నిండా పోయకూడదు. నీళ్ళు నిండా పోసేటప్పుడు మనకు పూరి కాల్చేటప్పుడు నూనె నిండా ఈడ్చును. నీళ్ళు వచ్చి మనకు కొద్దిగానే యాడ్ చేయాలి. కొంచెం పిండి వచ్చి పిసిగేటప్పుడు కొంచెం కష్టంగా ఉండే మరి ఉంటేనే మనకు పూరి బాగా వస్తుంది. చూసారా, కొద్దిగా నీళ్ళు చల్లగండి. పిండి బాగా కలుపుడుచుకోండి. చూసారా, ఈ విధంగా మనం పిండి మొత్తం బాగా కలిపింది. ఇప్పుడు మనం చిన్న ఉంటగా వేసుకుంటాం. పూరి రుద్దే దానికి తగినట్టు మనం చిన్న ఉంటలుగా వేసుకుంటాం. ఈ విధంగా మనం అన్ని పిండిని ఉంట వేసి ఎత్తిపెట్టుకుంటాం. ఇప్పుడు మనం పూరికి బాగా చిన్నదిగా రుద్దుంటాం. నూనె సరిమి రుద్దుకోండి. చాలు, ఈ సైజు ఉంటేనే మనకు పూరి కరెక్ట్గా వస్తుంది. కొద్దిగా నూనె అంటి నట్నే రుద్దుకుంటా. నూనె సరిమైంది పైన. చూసారా, ఇప్పుడు నూనె కాంగిపోయింది. పూరి వేస్తున్నాను. నూనె బాగా కాంగిన తర్వాత పూరి వేయాలి. 2 వైపులను తిప్పి వేసి ఉడికిన తర్వాత మనం ఎత్తుకునాల.
చూసారా, ఈ విధంగా పూరి మొత్తం మనం వేసింది. రుచి అయిన ఆలు పూరి రెడీ. ఆలు పూరి వచ్చి చిన్నపిల్లకాయలు చాలా ఇష్టంగా తింటున్నారు. వాళ్ళు ఆదివారం ఇంట్లో ఉండేటప్పుడు మీరు చేసి ఇవ్వచ్చు, అట్లా లేదంట లంచ్ బాక్స్ కూడా మీరు కట్టి ఇవ్వచ్చును. నా అట్టే చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఖండితంగా మీకు ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.